జనరల్గా రంగులు మార్చే జీవి అనగానే మనందరికీ ఊసరవల్లి గుర్తొస్తుంది. కాకపోతే మన భూప్రపంచం మీద ఊసరవల్లి కాకుండా రంగులు మార్చే మరికొన్ని జీవులు ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఊసరవల్లి, ఇంగ్లీష్లో క్యామెలియాన్ అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మా అందరితో శ్రమదానం చెప్పించిండు కానీ ఇంగ్లీష్ మీడియం పెట్టించాలి. అందుకే ఇంగ్లీష్లో నేను కొంచెం వీకు, ప్రొనౌన్సియేషన్ అటు ఇటు అయితే నన్ను క్షమించాలి. అయితే ఈ క్యామెలియాన్ ఏదైతే ఉందో, ఊసరవల్లి ఏదైతే ఉందో, ఇది ఒక్క సెకండ్కి, ఇక్కడ మనం చూసుకుంటే ఒక్క సెకండ్కి ఒకసారి రంగు అంటే ఒక్క సెకండ్లోనే రంగు మార్చేస్తుంది ఊసరవల్లి. ఇక ఈ ఊసరవల్లి కాకుండా నెక్స్ట్ వచ్చేసి మిమిక్ ఆక్టోపస్ అని చెప్పేసి ఒక జీవి ఉన్నది. ఇది సముద్రం లోపల ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఒక్క సెకండ్లో 5 సార్లు రంగు మార్చేస్తుంది, 5 సార్లు. ఇది కాకుండా కటిల్ ఫిష్ అని చెప్పేసి ఒక ఫిష్ ఉన్నది. ఇది ఈ మిమిక్ ఆక్టోపస్ కంటే ఎక్కువ సార్లు ఒక సెకండ్లో రంగులు మారుస్తుంది. ఈ 3 జీవులు రంగులు మార్చడంలో అత్యంత ఫాస్ట్ అనమాట. అందరికంటే ఫాస్ట్ వచ్చేసి ఈ కటిల్ ఫిష్ అని చెప్పేసి అంటారు. కానీ మనందరికీ తెలిసింది కేవలం మన ఊసరవెల్లి మాత్రమే. కాకపోతే ఈ జంతువులు కాకుండా మనుషులలో కూడా కొంతమంది రంగులు మార్చే వాళ్ళు ఉన్నారండి. ఉదాహరణకు కావాలా మీకు? ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ వచ్చేసి గౌరవనీయులు చిరంజీవి గారు. నేను మొన్నటిదాకా ఈ రంగులు మార్చే పవర్ కేవలం పవన్ కళ్యాణ్ గారిలోనే ఉంది అని చెప్పేసి చాలా గాఢంగా నమ్మిన. కానీ ఈరోజు మీ అందరినీ క్షమించాలని కోరుతున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాగానే చిరంజీవి గారు కూడా సక్సెస్ఫుల్గా రంగులు మారుస్తాడు. ఈరోజు మీకు ఆధారాలతో సహా దీన్ని నేను నిరూపిస్తా. మీరు నమ్మట్లేదా? ఇక్కడ చూడండి ఏంటో కథ. చిరంజీవి గారు నిన్న అనుకుంటా ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని చాలా బాగా పొగిడిండు. తప్పులేదు, ఇష్టమైన నాయకుడిని పొగడాలి. ఏం పొగిడిండో ఒకసారి వినండి. దాని తర్వాత చిరంజీవి గారు పూర్వం ఏం మాట్లాడిండు, ఎలా రంగు మార్చిండు అన్నది నేను మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను. ముందు ఏమన్నాడు ఒకసారి చూడండి. మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమని ఫీల్డ్లో రాణించాలి, నా రాష్ట్రానికి సేవలు చేయాలి, ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు. ఆ రోజు రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు, ఆయన మీద నమ్మకం. ఆయన అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నానో అలాగే నాయకత్వ లక్షణాలతో పాలిటిక్స్ లో రావాలి, రాణించాలి, ఇతోధికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు. కాబట్టి నాయకుడిగా, స్టూడెంట్ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్ లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని కొంచెం అటు ఇటు అవుతుండు మాట్లాడి చిరంజీవి గారు. అంటే మీలో కొంతమందికి, అందరికి తెలియదేమో కానీ కొంతమందికి అయితే నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు, నేను చిరంజీవి గారి అభిమాని. అంటే చరిత్ర, హిస్టరీ, ఈరోజు కూడా అభిమాని. ఈరోజు కూడా చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే సరే మొదటి రోజు చూడకపోయినా రెండో రోజో మూడో రోజు ఫ్యామిలీతో కలిసి వెళ్తాను నేను. చిరంజీవి గారు కొంచెం మాట్లాడడానికి కిందికి మీదికి ఎందువుతుందంటే ఆయన ఒక మంచి యాక్టర్. బహుశా భారతదేశంలో టాప్ 5 యాక్టర్లు గురించి మనం మాట్లాడితే అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారి పేరు ఆ టాప్ 5లో ఉంటుంది. అట్లాంటి యాక్టరు. ఈయనకు ఒక అలవాటు ఉంది, స్క్రిప్ట్ ఇస్తేనే ఆయన నటించగలడు. స్క్రిప్ట్ లేకుండా కూర్చోబెడితే కొంచెం కిందికి మీదికి అవుతాడు. ఏమనుకోకండి మీరు. నెక్స్ట్ చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడిగా ఎదిగారు. ఆ అంచెలంచెల్లో ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు కూడా ఉంది. సరే దాని గురించి మాట్లాడలేదు, మాట్లాడతాడు, అది చూడండి. ఆయన దిశా నిర్దేశంలో, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం, అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరంగా, అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నాం డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు. అలాంటి దాన్ని అయ్యి తీరుతుంది ఆయన అన్నారే. ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి, అతను డిజిటలైజేషన్లో కానివ్వండి, ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి, ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయనీర్ మన చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవడం అన్నది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేటతెల్లంగా చూస్తున్నాం. కాబట్టి ఇట్స్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్ షర్ణి. ఐ డూ అప్రిషియేట్ ఆల్ ది వెరీ బెస్ట్. అయితే ఇక్కడ
చిరంజీవి గారు మాట్లాడిన మాటలు నిజంగానే చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. నాకు చిన్న సందేహం ఏంటంటే చిరంజీవి గారు మర్చిపోయినట్టున్నారు, ఈ ఏఐ అన్నది చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టలేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు సైంటిస్ట్ కాదు, కనిపెట్టలే. అదీ కాకుండా ఈ టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టలే. ఆల్రెడీ ఈ టెక్నాలజీ అమెరికా లాంటి దేశాలలో ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఈయన చెప్పిన డైలాగులు ఎట్టున్నాయంటే మొత్తం వీడు కనిపెట్టేసిండు అన్నట్టు చెప్పేస్తాను. ఎంత ఘోరం. సరే, హైదరాబాద్ని డెవలప్ చేసిండు అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు కదా, అందులో ఏం నిజాలు ఆ ప్రజలకు తెలుసు ఆ డెవలప్మెంట్ ఎట్లా జరిగింది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు అంటున్న అమరావతిని డెవలప్ చేసి చూపించండి. ఆ భూములు అమ్ముకునుడు పక్కన పెడితే డెవలప్మెంట్ ఏది? సరే, హైదరాబాద్ని డెవలప్ చేసిండు చంద్రబాబు నాయుడు గారు, ఒప్పుకుందాం. అమెరికాని, యూకేని, కెనడాని, జపాన్ని అన్నిటినీ ఈయనే చేసిండా? మరి ఆ టెక్నాలజీ ఎట్లుంది? ఆ టెక్నాలజీ మనకానే ఉండాలి కదా. వాళ్ళ దగ్గర ఎట్లా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన టెక్నాలజీ? ఒకసారి ఆలోచించండి. ఏంటంటే కూర్చున్నాం కదా, ముఖ్యమంత్రి కదా అని చెప్పేసి ఏదో మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడితే నవ్వుల పాలవుతారు. సరే, ఈరోజు చిరంజీవి గారు ఇంతగా మాట్లాడుతున్నాడు. మరి ఇదే చిరంజీవి గారు ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారో కొన్ని విషయాలు, కొన్ని మాటలు వినండి. పదవి లేకుండా ఉండలేరేమో, వాళ్ళకి అధికారులు ఉండలేరేమో. అందుకే ఈ నేపథ్యంలో నాకు చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలనిపించింది. చెప్పండి. ఎప్పుడో ఒక పెద్ద వ్యక్తి, నేను ఆయన సలహా తీసుకుందాము, ఆయన తెలుగుదేశం వ్యక్తి, సలహా తీసుకుందామని కేవలం నైట్కి భోజనం పిలిపిస్తే ఈ యొక్క అల్పాహార విందులు యొక్క రాజకీయాలు మొదలుపెట్టి ఆ రకంగా మా వాళ్ళందరూ లాక్కున్నాడు. ఇదేమి నీతి, ఇదేమి ఇది, ఒక నీతి నియమం లేదా అంటూ దాన్ని ఎద్దేవా చేశాడు. ఈ రోజు చూస్తుంటే ఆయన ఎంపీలని, వాళ్ళ రాజ్యసభ ఎంపీలని ఇళ్లకు పంపించి అందరినీ రెండని ఆహ్వానించేసి ఎవరు వస్తే వాళ్ళు లోకల్ గా ఈక్వేషన్ కుదరదంటే ఆ తర్వాత చూసుకున్న ముందు వచ్చేది చేసి పిలుస్తారంటే వాట్ సార్ట్ ఆఫ్ నీతి ఆయన మాటలు చెప్పాలంటే ఏ రకమైనటువంటి ఇది సబబు ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు? అంటే ఇదంతా ఏంటంటే అధికారం కావాలి, కుర్చీ కావాలి, ఎక్కాలి, పీఠం ఎక్కాలి. చంద్రబాబు నాయుడు గారిని సింపుల్గా నీతి లేనోడు అనేసాడు మన చిరంజీవి గారు. సింపుల్గా నీతి లేనోడు అనేసిండు. చంద్రబాబు నాయుడు గారికి ఏం కావాలంటే అధికారం ఎక్కాలి, పీఠం ఎక్కాలి అని చెప్పేసి విమర్శించినటువంటి చిరంజీవి గారు ఈరోజు నిజంగా ఆ స్టేజ్ మీద కూర్చొని ఎట్లా పొగరగలుగుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు, నేనున్నా, మనం ఎప్పుడో ఒక మాట అంటే ఆ మాట మీద నిబద్ధతగా నిలబడాలి. అరే ఫలానా ఒక 5 ఏళ్ల కింద నేను ఈ మాట అన్నరా భయ్, ఈ మాటకి విరుద్ధంగా నేను పోలేను అని చెప్పేసి మనం ఆగుతాం, సిగ్గుపడతాం కొంచెం. అప్పుడు అన్న ఇప్పుడు బాగుండదు. నిజంగా నిస్సిగ్గుగా ఈరోజు రాజకీయ నాయకులు మారిర్రు అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. సినిమా యాక్టర్లు కూడా రాజకీయాలు వదిలిపెట్టి సినిమాలకు వెళ్ళిపోయారు కదా. మీరు కూడా ఇలాగే మాట్లాడితే ఇగో ఇట్లా పాత విషయాలు ఏదైతే మీరు మాట్లాడారో అవన్నీ తవ్వి తీయవలసి వస్తుంది. మేమే తీస్తాం తవ్వి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇక్కడ చూడండి, అబద్ధాలు అసత్య ప్రచారం చేయడం మొదలుపెట్టారు. రైతులు అంటే పడలేని మనిషి, రైతుల నుంచి ముసలి కన్నీరు కాలుస్తుంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉన్నది. రైతులకు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తారు అని ఆయన అంటుంటే నిజంగా చాలా ఆశ్చర్యపోవాల్సిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు చిరంజీవి గారు. రైతులంటే పడని వ్యక్తి ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్నాడు అని చెప్పేసి స్టేజ్ మీద ఎక్కి మాట్లాడుతున్నాడు. ఇక్కడ డేట్ కనిపిస్తుంది 14 నవంబర్ 2012 అనుకుంటా. ఇది ఇక్కడ చూడండి. రైతులు వాళ్ళ దగ్గర రుణాలకి 14% వడ్డీని ముక్కు పెండి వసూలు చేసిన మనిషి, వాళ్ళు రుణాలు చెల్లించకపోతే వాళ్ళకి చేతులకు కరెంటు బిల్లు కట్టకపోతే చేతులు సంఖ్యలు వేసి అరెస్ట్ చేసిన మనిషి, అవన్నీ వాల్ పోస్టర్లు కూడా వేసినటువంటి పరిస్థితి అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు రైతులకి 14% వడ్డీతోటి ఆ రైతులకు ఇచ్చినటువంటి ఏవైతే మనకి ఇది రైతులకు ఇచ్చారో డబ్బు, ఆ డబ్బుని ముక్కు పిండి వసూలు చేసిండు. డబ్బులు ఇవ్వలేని రైతులకి సంఖ్యలు వేసిండు అని చెప్పేసి ఆ రోజు విమర్శించింది ఈ మహానుభావుడే, చిరంజీవి గారే. పరిస్థితి ఆ మనిషి ఈ రోజున వాళ్ళు రైతులకి రుణాలు మాఫీ చేస్తారు, రైతులు పెనిదిగా ఉంటారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. రైతులు ఆ రోజు వసూలు చేసి ఈ రోజు రైతులకి రుణమాఫీ చేస్తామంటే ఆ రోజు నవ్విండు చిరంజీవి గారు. మరి ఈరోజు ఇవన్నీ మర్చిపోయి పక్కన కూర్చొని ఏ విధంగా నీతి లేకుండా మాట్లాడుతున్నారు. మీరన్న నీతే, చంద్రబాబు నాయుడు గారు నీతి తప్పిండి అన్నారు కదా, మీరన్న నీతే. ఈరోజు మీ దగ్గర నీతి ఏది? మీ దగ్గర నిజాయితీ ఏది? నేను ప్రశ్నిస్తున్న సమాధానం చెప్పండి. ఎంత ఘోరము అంటే పిఠాపురంలో వర్మ గారు
వర్మ గారి గురించి కాదు, కానీ చిరంజీవి గారు ఏమంటున్నారు ఒకసారి వినండి పాత వీడియోలో. హిందూపూర్లో ఒక ముస్లిం సోదరుడు ఆల్రెడీ ఉంటే ఆల్రెడీ కాదని ఆ ముస్లిం సోదరుడు కాదని పక్కకు తీసి ఆ సీట్లో తన బావమర్తి బాలకృష్ణకి ఇవ్వడం అనేది అది ఎంతవరకు సామాజిక న్యాయం, ఎంతవరకు ముస్లిం సోదరులకు న్యాయం? అంటే ఆయన అనేది ఏంటంటే బాలకృష్ణ గారికి సీట్ హిందూపూర్లో ఒక ముస్లిం క్యాండిడేట్ ఉంటే టీడీపీ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ని తప్పించి బాలకృష్ణ గారికి ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయం అడుగుతున్నాడు. మరి పిఠాపురంలో వర్మ గారు అనే వ్యక్తి ఉంటే ఆ వర్మ గారిని తప్పించి మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం అది ఎంతవరకు న్యాయం అడిగిర్రా మీరు? సరే తీసుకున్నావు ఎమ్మెల్యే సీటు, తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి దాని తర్వాత మళ్ళీ నిస్సిగ్గుగా రెండో తమ్ముడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇప్పించారు. మరి అక్కడ ఏది నీతి? మాట్లాడడం మొదలు పెడితే ఏ లెవెల్కైనా మాట్లాడవచ్చు, కానీ అమలు చేయడం అన్నది మొదలు పెడితే అమలు చేయడంలో మాత్రం ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోయారు. ఎంత దారుణంగా ఫెయిల్ అయిపోయారంటే ఆ రోజు విమర్శించిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు చెప్పకూడదు, గలీజ్ మాట అవుతుంది, కానీ అది చేస్తున్నారు. ఈ పరిస్థితులు మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. ఇక తమ్ముడు గురించి నేను మాట్లాడితే ఇక తెల్లారిపోద్ది. చిరంజీవి గారి దగ్గర ఒక చిన్న ఒక అది ఉందండి, నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఏ ఎండకి ఆ గొడుగు పడతాడు చిరంజీవి గారు, ఏ ఎండకి ఆ గొడుగు పడతాడు. ఈ ఫోటో ఒకసారి గమనించండి, మీరు గమనించండి. ఇప్పుడు ఉన్నటువంటి ఎండ ఇది, ఈ ఎండకి గొడుగు పట్టిండు, వంగి ఇట్లా దండం పెడుతున్నాడు. అప్పుడున్నటువంటి ఎండ ఇది, మళ్ళీ దండం పెడుతున్నాడు. ఎవరుంటే వాళ్ళకి మొక్కడము దండం పెట్టడం అవసరమా? సినిమా ఇండస్ట్రీకి పాలిటిక్స్కి సంబంధం ఏందని నాకు అర్థం కాదు. మీరు పాలిటిక్స్ వద్దు అనుకుని వెళ్ళిపోయినప్పుడు సినిమాలు చేసుకొని హాయిగా రెస్పెక్టబుల్గా లైఫ్ అన్నది లీడ్ చేస్తే అయిపోద్ది కదా. మళ్ళీ ఎందుకు ఈ దండాలు, ఎందుకు ఈ గొడుగులు పట్టడాలు అవసరమా? దీనివల్ల మీ క్రెడిబిలిటీ పాడవదా? సరే, క్రెడిబిలిటీ గురించి మాట్లాడితే ఇందాక మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఒక మాట మాట్లాడి రేపు పొద్దున ఆ మాట మీద ఉండడు పవన్ కళ్యాణ్. నేను నమ్మట్లేదా మీరు? చూడండి, చాలాసార్లు చూపించాను మీకు వీడియోలు, నా దగ్గర ఇన్ని ఉన్నాయి, అయినా 2-3 చూపిస్తాను మీకు, చూడండి. నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నాకు మానవత్వమే నమ్మకం. అప్పట్లో పుట్టు ఐ యామ్ an unapologetic సనాతని హిందూ. ఇప్పుడు ముషా ఐ యామ్ an unapologetic సనాతని హిందూ. అసలు నాకు కులం లేదు, మతం లేదు అన్నావు, మాట తప్పి తర్వాత ఈరోజు ఆమె సనాతని అన్అపాలజెటిక్ సనాతని హిందూ అంటున్నావు. తప్పలేదు, తప్పు లేదు. ఒక వ్యక్తి ఆమె అన్అపాలజెటిక్ సనాతని హిందూ అంటున్నాడంటే నిజంగా గర్వించాలి మనం అందరం. ఒక వ్యక్తి ఆమె ముస్లిం అంటున్నాడంటే గర్వించాలి, ఈజ్ ఎ ముస్లిం. ఒక వ్యక్తి క్రిస్టియన్ అంటే తప్పేం లేదు. కానీ ముందన్న మాట ఏంది? ఎవడన్నా అన్నాడు నిన్ను ఆ మాట? రాజకీయాల కోసం ఏదంటే అదన్నీ వేస్తావా? ఇంకో వీడియోలో అసలు నాకు కులం ఏంటి, మతం ఏంటి, నా కూతురు క్రిస్టియన్ అబ్బా అని చెప్పి డైలాగ్ కొట్టింది, సినిమా డైలాగ్. అప్పుడు ఆ డైలాగ్ పండలేదు, ఇప్పుడు సనాతని హిందూ అన్న డైలాగ్ పండింది, అంతే. ఇది మాట మార్చడం. ఊసర వెళ్ళి ఈయనను చూడంగానే పారిపోద్దంట, ఓడమ్మ నాకంటే టాలెంటెడ్గా ఉన్నాడు ఏందని చెప్పేసి. ఇక చూడండి వాలంటీర్స్కి నేను ఒకటే చెప్తున్నా, వాలంటీర్స్కి వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, 1,00,000 మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లోని. అమ్మ, నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. ఏం చేసిండు? 5,000 వస్తే 5,000 ఇవ్వడం అన్నది దేవుడి కనుక, వచ్చే 5,000 కూడా రానియకుండా తన్నేసాడు మగోడు. అసలు వాలంటీర్ వ్యవస్థే లేకుండా చేసేసారు. బాబా ఏం టాలెంట్ రా బాబు, నాకు అర్థం కావట్లేదు. అయినా కూడా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 11 నెలల నుంచి ఏం జరుగుతుందో చూసినా కూడా కొంతమంది ప్రజలు ఇప్పటికి కూడా ఇట్లాంటి వ్యక్తులు నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారు? ఏంటి అది? ఎందుకు నమ్మవలసి వస్తుంది? కులమా, మతమా? ఏం చేస్తారు? సచ్చేటప్పుడు సంచి కట్టుకుని పోతారా కులాలను, మతాలని? ఏం చేస్తారు? ఊపిరి ఆగిందంటే ఫుర్రు అని చెప్పేసి 5 నిమిషాలు పారిపోద్ది ప్రాణం. దానికి ఇంత అవసరమా? మనిషికి ఉండవలసింది విలువ. ఆ విలువ అన్నది మాటతో వస్తుంది. ఒక మాట మాట్లాడిన తర్వాత ఆ మాట కోసం ప్రాణమైనా ఇచ్చేసేవాడే మనిషి.
ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అని చెప్పేసి ఎందుకే మాట ఇచ్చి మాట మీద ఉంటాడు. 2010లో నేను మాట ఇచ్చిన ఆ మాట నేను దాటలేను, 2012లో ఇచ్చిన దాటలేను, 15లో ఇచ్చిన దాటలేను, 20లో ఇచ్చిన అని చెప్పేసి లెక్క పెట్టుకొని మరి ఆయన ఇచ్చినటువంటి మాట మీద ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టే జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం. ఆయన మాకు రిలేటివ్ కాదు బొంగు, ఆయన ఈ రోజు వరకు ఇచ్చిందేం లేదు పావలా. ఇంకా ఉల్టా నేను చాలాసార్లు చెప్పిన, నేనే లక్షలు పెట్టిన పార్టీ. మాటకు ఉండవలసిన విలువ, ఒక రాజకీయ నాయకుడి విలువ అది. ఇట్లాంటి విలువలేని వ్యక్తులను కూడా ఈరోజు రాజకీయ నాయకులు అని చెప్పేసి తీసుకెళ్లి కుర్చీలలో కూర్చోబెడుతుంటే నిజంగా సిగ్గేస్తున్నది. ఇక చాలా ఉన్నాయి, వేరు చేయను మత్స్యకారులకి, షెడ్యూల్ ట్రైబ్స్, చూడండి ముఖ్యంగా వర్మ గారికి. చూడండి, మా ఆంధ్రప్రదేశ్ లో నేను ప్లే చేసుకుంటా కూర్చోవాలంటే చాలా ఉన్నాయి వీడియోలు పవన్ కళ్యాణ్. నేను చాలాసార్లు ప్లే కూడా చేసిన, మళ్ళీ ప్లే చేసి మీ టైం వేస్ట్ చేయను. క్లియర్గా ఒకటే విషయం చెప్తున్నా, ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ కనిపించేటటువంటి నిజంగా ఏవైతే జంతువులు ఉన్నాయో అవి వేగంగా రంగులు మారుస్తాయా, లేదా ఇక్కడ కనిపించే మనుషులు వేగంగా రంగులు మారుస్తున్నారా? ఈ ప్రశ్నకి సమాధానం కమెంట్ చేయాలి. మీరు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో అనేది వైరల్ అవుతుంది, ప్రజలందరికీ చేరుతుంది, నిజాలు ప్రజలందరి దగ్గర చేరాలి. అందుకే ఒక లైక్ కొట్టండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.